Welcome to Telangana State Board of Intermediate Education online classes for vocational courses. Vocational Education Course Accounting and Taxation 212 second year subject Taxation 2 paper 3 paper code is 73. I am M. Narasimhareddy, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambim, Asifabad. Today we are going to discuss about Unit 1 Income from Business వ్యాపారం నుండి ఆదాయం. Learning objectives. First one is 2 marks short type questions and answers. Second one is pro forma for computation of business income. Third one is 6 marks long type questions and answers. అభ్యసనం చేయవలసిన విషయాలు ఒకటవది 2 మార్కుల ప్రశ్నలు మరియు సమాధానాలు, రెండవది వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు నమూనా, మూడవది 6 మార్కుల ప్రశ్నలు మరియు సమాధానాలు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్, డిఫైన్ బిజినెస్. ఆన్సర్, బిజినెస్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 Section 2, Subsection 13, business includes any trade, commerce or manufacture or any adventure or concern in the nature of trade, commerce or manufacture. Trade implies buying goods and selling them to make profit. If such transactions are carried out on large scale, it is called commerce. This business means rendering of services to others, manufacturing, selling and purchasing goods. In simple words, we can say any human activity undertaken with an object of earning profits is known as business. The term business includes any trade, commerce, manufacture, concern, profession or any adventure. ఒకటవ ప్రశ్న, వ్యాపారం అనగానేమి? వ్యాపారం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ప్రకారం ఏదైనా వర్తకం లేదా వాణిజ్యం లేదా ఉత్పత్తి స్వభావం ఉన్న సంఘటన లేదా సంస్థ వంటి కార్యకలాపాలన్నీ వ్యాపారంలో చేరుతాయి. లాభాన్ని ఆర్జించాలనే ఉద్దేశంతో వస్తువుల లేదా సేవల కొనుగోలు చేసి తిరిగి అమ్మకాలు చేసే ప్రక్రియనే వ్యాపారం అంటారు. లాభాన్ని ఆర్జించాలనే ఉద్దేశంతో చేసే ఏ కార్యకలాపాన్నైనా మనం వ్యాపారం అంటాము. వ్యాపారం అనే పదములో వర్తకం లేదా వాణిజ్యం లేదా ఉత్పత్తి స్వభావం ఉన్న సంఘటన లేదా సంస్థ లేదా వృత్తి వంటి కార్యకలాపాలన్నీ వ్యాపారంలో కలిసి ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, మెన్షన్ ఎనీ 4 disallowed expenses. ఆన్సర్, ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ allowed as deduction while computing profit or gains of business. First one is interest on capital. Second one is all types or provisions, reserves or funds. Third one, salary of proprietor. Fourth one, drawings of proprietor. Fifth one, fines and penalties. Sixth one, income tax, wealth tax and gift tax. Seventh one, charity and donations. Eighth one, gifts made on personal consideration. రెండవ ప్రశ్న, ఏవైనా 4 వ్యాపారం నుండి అనుమతించని ఖర్చులను తెలుపుము. జవాబు, వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించు సందర్భంలో అనుమతించని ఖర్చులు ఈ క్రింది విధంగా కలవు. 1, మూలధనంపై వడ్డీ. రెండవది, అన్ని రకముల నిధులకు మరియు రిజర్వులకు మళ్లింపులు. మూడవది, యజమాని జీతం. నాలుగవది, యజమాని సొంత వాడకాలు. ఐదవది, అపరాధ రుసుములు మరియు జరిమానాలు. ఆరవది, ఆదాయపు పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను మొదలగునవి. ఏడవది, దాన ధర్మాలు. ఎనిమిదవది, వ్యక్తిగతమైనటువంటి బహుమతులు మరియు కానుకలు. 1వది, మూలధనంపై వడ్డీ. మూలధనంపై వడ్డీ అనేది భావితమైనటువంటి ఖర్చు. ఒకవేళపై మూలధనంపై వడ్డీని కనుక లెక్కించి లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని తిరిగి మనము లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం ఉంటుంది. రెండవది, అన్ని రకముల నిధులకు మరియు రిజర్వులకు మళ్లింపులు. అంటే వ్యాపార సంస్థ నుంచి కనుక లాభ నష్టాల ఖాతాలో అన్ని రకముల నిధులకు మరియు రిజర్వులకు మళ్లింపులు చేసి కనుక లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాలన్నీ కూడా తిరిగి
నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. మూడవది యజమాని జీతం. యజమాని జీతం అనేది వ్యక్తిగతమైన ఖర్చు మరియు భావితమైన ఖర్చు కావున వ్యాపార సంస్థ నుండి గనక యజమాని జీతాన్ని లేదా ఏ మొత్తాలైనా పొందినట్టయితే ఆ మొత్తాలను తిరిగి మనము నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. నాలుగవది యజమాని సొంత వాడకాలు. యజమాని తన సొంత అవసరాల నిమిత్తం వ్యాపార సంస్థ నుంచి నగదును కానీ లేదా సరుకును కానీ వాడుకున్న ఎడల ఆ వాడుకున్నటువంటి మొత్తాలు కనుక లాభనష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాలన్నీ తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఖర్చును మనం వ్యాపార ఖర్చుగా భావించాం. వ్యాపారం నుండి ఆదాయం నుంచి లెక్కించేటువంటి సందర్భంలో మనము దానిని వ్యాపార ఖర్చుగా భావించాం, కావున మనం తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరము ఉంటుంది. అపరాధ రుసుములు మరియు జరిమానాలు. అపరాధ రుసుములు మరియు జరిమానాలు వ్యాపార సంస్థతో సంబంధం ఉన్నవి కానీ లేదా వ్యాపార సంస్థతో సంబంధం లేనివి కానీ చట్ట నిబంధనను ఉల్లంఘించినందుకు చెల్లించినటువంటి అపరాధ రుసుములకు మరియు జరిమానాలకు ఎటువంటి తగ్గింపు ఇవ్వబడదు. కావున అపరాధ రుసుములు కానీ లేదా జరిమానాలు కానీ లాభనష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ మొత్తాన్ని తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను మొదలగునవి. ఆదాయపు పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను మొదలగునవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి పన్నులు. ఒకవేళ గనక ఈ వ్యక్తిగతమైనటువంటి పన్నుల గనక వ్యాపార సంస్థ నుండి చెల్లించి వ్యాపార లాభనష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని తిరిగి మనము నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఏడవది దాన ధర్మాలు. గుర్తింపు పొందిన సంస్థలకు ఇచ్చిన దాన ధర్మాలు కానీ లేదా గుర్తింపు పొందని సంస్థలకు ఇచ్చినటువంటి దాన ధర్మాలు కానీ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం వ్యాపార ఖర్చుగా భావించాం. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం అనేది లేదు. ఎనిమిదవది వ్యక్తిగతమైన బహుమతులు మరియు కానుకలు. వ్యాపార సంస్థ నుండి వ్యాపారస్తులు వ్యక్తిగతమైనటువంటి బహుమతులకు కుమారులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ లేదా బంధువులకు కానీ లేదా మిత్రులకు కానీ ఇచ్చినట్టయితే ఆ ఇచ్చినటువంటి మొత్తాన్ని లాభనష్టాల ఖాతాలో ఖర్చు కనుక రాసినట్టయితే డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరము ఉంటుంది. వ్యక్తిగతమైన బహుమతులు కాకుండా ఖాతాదారులకు కానీ లేదా వ్యాపార సంబంధమైనటువంటి బహుమతులు కానుకలు కనుక వ్యాపార ఉద్దేశంతో ఇచ్చినవైతే వాటిని మనం అనుమతించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత బహుమతులకు వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక లాభనష్టాల ఖాతాలో కనుక వ్యక్తిగతమైనటువంటి బహుమతులు ఇచ్చి ఆ మొత్తాన్ని కనుక డెబిట్ చేసినట్టయితే తిరిగి మనము నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. Third question, mention any 4 disallowed incomes. Answer, the following types of incomes are not related with the business, hence not considered as business incomes. First one is rent received from house property. Second one is interest from bank. Third one is dividends received. Fourth one is refund of income tax. Fifth one interest on securities. Sixth one winning from lotteries. మూడవ ప్రశ్న, ఏవైనా 4 వ్యాపారం నుండి ఆదాయము లెక్కించు సందర్భంలో అనుమతించని ఆదాయాలను తెలుపుము. జవాబు, అనుమతించని ఆదాయాలు: 1 స్వీకరించిన గృహాస్తి నుండి అద్దె, 2వది బ్యాంకు డిపాజిట్ నుండి స్వీకరించిన వడ్డీ, 3వది వాటాలపై స్వీకరించిన డివిడెండ్లు, 4వది ఆదాయ పన్ను వాపసు, 6వది సెక్యూరిటీలపై వడ్డీ, 6వది లాటరీలో గెలుపొందిన మొత్తం. ఇక్కడ వ్యాపారంలో అనుమతించని ఆదాయాలు అనగా అంటే వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించే సందర్భంలో వ్యాపారం నుండి ఆదాయాలు కానివన్నీ కూడా మనం అనుమతించని ఆదాయాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. 1 స్వీకరించిన గృహాస్తి నుండి అద్దె, అంటే గృహాస్తి నుండి స్వీకరించినటువంటి అద్దె అనేది గృహాస్తి నుండి అద్దె శీర్షికలో లెక్కించవలసినటువంటి అవసరం ఉంటుంది. అది వ్యాపార సంస్థతోటి సంబంధం లేని ఆదాయం. వ్యాపారంతో సంబంధం లేని ఆదాయం అయి ఉండి
ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని మనము నికర లాభం నుండి మూడో హెడ్డింగ్ కింద తీసివేయవలసినటువంటి అవసరము ఉంటుంది. రెండవది బ్యాంకు డిపాజిట్ని స్వీకరించిన వడ్డీ. బ్యాంకు డిపాజిట్ నుండి స్వీకరించిన వడ్డీ ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో చూపించవలసి ఉంటుంది. కావున మనం దాన్ని వ్యాపారపు ఆదాయంగా పరిగణించం. కావున దాన్ని మనం ఇక్కడ ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం నికర లాభం నుంచి తీసివేయవలసి ఉంటుంది. మూడవది వాటాలపై స్వీకరించిన డివిడెండ్లు. వ్యాపారస్తుడు లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా అసెస్సీ గనుక వ్యక్తిగతమైనటువంటి వాటాలను కలిగి ఉండి ఆ వాటాలపై స్వీకరించిన డివిడెండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిడెండ్లను కనుక లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం తిరిగి నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. నాలుగవది ఆదాయ పన్ను వాపసు. అసెస్సీ లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా వ్యాపారస్తుడు కనుక వ్యక్తిగతమైనటువంటి ఆదాయపు పన్ను చెల్లించవలసిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించినట్టయితే ఆ చెల్లించినటువంటి మొత్తానికి ఆదాయ పన్ను శాఖ నుండి కనుక వాపసు వచ్చినట్టయితే ఆ వాపసు వచ్చినటువంటి మొత్తాన్ని కనుక లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం తిరిగి నికర లాభం నుంచి తీసివేయవలసి ఉంటుంది. వ్యాపారస్తుడు లేదా అసెస్సీ కనుక వ్యక్తిగతమైనటువంటి సెక్యూరిటీలను కలిగి ఉండి ఆ సెక్యూరిటీలు కనుక వ్యాపార సంస్థతో సంబంధం లేకుండా ఉండినట్టయితే ఆ సెక్యూరిటీలపై స్వీకరించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని కనుక లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని తిరిగి నికర లాభం నుంచి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీలపై స్వీకరించినటువంటి వడ్డీని ఇతర వనరుల శీర్షికలో మనము లెక్కించవలసి ఉంటుంది. ఆరవది లాటరీలో గెలుపొందిన మొత్తం. అంటే అసెస్సీ లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా వ్యాపారస్తుడు కనుక లాటరీలో గెలుపొందిన మొత్తం కానీ గుర్రపందెములలో గెలుపొందిన మొత్తం కానీ లేదా ఫజిల్స్లో గెలుపొందిన మొత్తం కానీ అంటే యాదృచ్ఛిక ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ యాదృచ్ఛిక ఆదాయాలన్నింటినీ కూడా మనం ఒకవేళ కనుక స్వీకరించి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్టయితే ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం తిరిగి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా లాటరీలో గెలుపొందిన మొత్తం లేదా యాదృచ్ఛిక ఆదాయాలు ఏవైనా ఉన్నట్టయితే ఆ ఆదాయాలన్నింటినీ కూడా మనం ఇతర వనరుల శీర్షికలో లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. Fourth question, write any expenses allowed under the head income from business. Answer, first one is salaries, wages and allowances. Second one is printing and stationery. Third one depreciation. Fourth one general expenses. Fifth one bad debts. Sixth one repairs and maintenance. Seventh one interest on bank loan. Eighth one rent rates and taxes. నాలుగవ ప్రశ్న, ఏవైనా 4 వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించు సందర్భంలో అనుమతించే ఖర్చులను వ్రాయము. జవాబు, వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించే సందర్భంలో అనుమతించే అటువంటి ఖర్చులు: 1 జీతాలు, వేతనాలు మరియు భత్యములు. 2వది ముద్రణ మరియు స్టేషనరీ. 3వది తరుగుదల. 4వది సాధారణ ఖర్చులు. 5వది రాని బాకీలు. 6వది మరమ్మతులు మరియు నిర్వహణ. 7వది చెల్లించిన బ్యాంకు అప్పుపై వడ్డీ. 8వది అద్దె, పన్నులు మరియు రేట్లు. 1వది జీతాలు, వేతనాలు మరియు భత్యములు. వ్యాపార నిర్వహణ కోసం వ్యాపార కార్యాలయంలో కానీ లేదా వ్యాపారంలో పనిచేసే అటువంటి ఆ కార్యాలయ సిబ్బందికి ఇచ్చిన జీతాలు కానీ లేదా కార్మికులకు ఇచ్చినటువంటి వేతనాలు కానీ లేదా జీతాలు, వేతనాలు మరియు భత్యములు కనుక కార్మికులకు లేదా ఆ కార్యాలయ సిబ్బంది కనుక చెల్లించినట్టయితే ఆ చెల్లించినటువంటి మొత్తాన్ని మనం వ్యాపార ఖర్చుగా భావిస్తాం. కావున వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. 2వది ముద్రణ మరియు స్టేషనరీ. వ్యాపార నిర్వహణ కోసం లేదా వ్యాపారపు కార్యాలయాల నిర్వహణ కోసం వాడబడేటువంటి స్టేషనరీ ఖర్చులు కానీ లేదా ముద్రణ ఖర్చులు కానీ వ్యాపార ఖర్చుగా భావిస్తాం. వ్యాపార ఖర్చుగా అది వ్యాపార సంస్థతో కనుక సంబంధం ఉన్నటువంటి స్టేషనరీ లేదా ముద్రణ ఖర్చులు అయితే మనము తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. 3వది తరుగుదల. వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు, వ్యాపార మనుగడకు ఉపయోగించబడేటువంటి స్థిర ఆస్తులు కానీ లేదా చర ఆస్తులు కానీ
వాటిపై గనక తరుగుదలను లెక్కించినట్టయితే అవి వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నటువంటి స్థిర ఆస్తులైతే, చర ఆస్తులైతే మనం వాటిపై లెక్కించినటువంటి తరుగుదలను రాబడి ఖర్చుగా భావిస్తాం, రాబడి నష్టంగా భావిస్తాం. కాబట్టి మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నాలుగవది సాధారణ ఖర్చులు. వ్యాపారంలో సాధారణంగా వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు కనుక వ్యాపారంతో సంబంధాన్ని కలిగి ఉన్నట్టయితే మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సాధారణ ఖర్చులు వ్యాపారంతో సంబంధం లేనివి ఏవైనా ఉంటే మనం వాటికి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ ఖర్చులు అనేటివి తప్పనిసరిగా వ్యాపార సంస్థకు మనుగడకు ఉపయోగపడినవి ఉండాలి, లేదా వ్యాపార కార్యకలాపాలకు ఖర్చు అయినవి మాత్రమే మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఐదవది రాని బాకీలు. వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆ రుణగ్రస్తులు కనుక ఏదైనా మొత్తం చెల్లించని ఎడల ఆ చెల్లించని మొత్తాన్ని మనం రాని బాకీలుగా భావిస్తాం. రాని బాకీలు అనేది వ్యాపార సంస్థకు రాబడి నష్టం కావున ఆ రాబడి ఖర్చులను మనము తగ్గించడానికి తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం కలదు. ఆరవది మరమ్మతులు మరియు నిర్వహణ. వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు, వ్యాపార మనుగడకు, వ్యాపారాన్ని కొనసాగించడం కోసం గనక మనం ఏవైనా భవనాలను కానీ లేదా ఆస్తులను కానీ వాడినట్టయితే ఆ ఆస్తులకు కలిగినటువంటి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో లేదా వాటిని కండిషన్స్లో ఉంచడం కోసం మరమ్మతులకు ఏమైనా మనం ఖర్చులు చెల్లించినట్టయితే దాన్ని మనం రాబడి ఖర్చుగా భావిస్తాం. ఆ రాబడి ఖర్చుకు మనం వ్యాపార సంస్థ నుండి తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏడవది చెల్లించిన బ్యాంకు అప్పుపై వడ్డీ. వ్యాపార నిర్వహణ కోసం, వ్యాపార సంస్థ మనుగడ కోసం, వ్యాపార కార్యకలాపాల కోసం బ్యాంకు నుండి ఏదైనా రుణాన్ని పొందినప్పుడు ఆ బ్యాంకు నుండి పొందినటువంటి రుణం వ్యక్తిగతమైనది కాకుండా వ్యాపార సంస్థతో సంబంధం ఉండి వ్యాపార కార్యకలాపాల కోసం వ్యాపార అవసరాల నిమిత్తం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే బ్యాంకు నుండి తీసుకున్నటువంటి అప్పు వ్యక్తిగతమైతే మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు, కానీ ఆ వ్యాపార సంస్థ కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించిన వడ్డీకి మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎనిమిదవది అద్దె పన్నులు మరియు రేట్లు. వ్యాపార సంస్థకు సొంత భవనం కనుక కలిగి లేనట్టయితే ఆ సొంత భవనంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకుండా అద్దె భవనంలో కనుక నిర్వహించినట్టయితే అద్దె భవనానికి చెల్లించినటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనము తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెల్లించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, కస్టమ్ డ్యూటీ కావచ్చు, దిగుమతి సుంకాలే కావచ్చు, ఎగుమతి సుంకాలే కావచ్చు, వస్తు సేవల పన్నే కావచ్చు, ఏ మొత్తాలైతే వ్యాపారంతో సంబంధం కలిగి ఉండి చెల్లించినటువంటి అన్ని రకాల పన్నులకు మనం తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పన్నులు చెల్లించినప్పుడు మాత్రమే తగ్గింపు ఇవ్వవలసి ఉంటుంది, కానీ చెల్లించవలసిన వాటికి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం అనేది లేదు. 6 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ప్రశ్నలు మరియు సమాధానాలు. ప్రొఫార్మా ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. This is the proforma for computation of business income. Computation of X, Y, Z's income from the business for the current assessment year 2020 and 21. Particulars rupees. First one is net profit as per profit and loss account. Take net profit as per the profit and loss account. Second heading, add inadmissible expenses. Expenses which are debited in the profit and loss account and not related to the business and inadmissible expenses, so added back to the net profit. Income tax paid, charity and donations, household expenses, loss on sale of fixed assets, life insurance premium of proprietor, interest on capital, provision for bad debts, salary to proprietor, fines and penalties, staff welfare fund, gifts and presents, contribution to unrecognized provident fund. Less expenses not charged to profit and loss account, depreciation, sales tax paid, excess tax paid. Third heading, less inadmissible incomes, rent received, interest from bank, dividend received, refund of income tax. Last one is income from business.
Explanatory notes. The following expenses are not allowed as deduction while computing profit or gains of business because they are inadmissible expenses if debited in the profit and loss account, hence then added back to the net profit. First one, household expenses. It is a personal and notional expenditure, hence it is not allowed as deduction. Household expenses are not related to the business, hence not allowed as deduction. Second one is salary to proprietor. It is a personal and notional expenditure, hence it is not allowed as deduction. Third one is LIC premium of proprietor. It is a personal and notional expenditure, hence it is not allowed as deduction. Fourth one is income tax. It is a personal tax, hence it is not allowed as deduction. Fifth one, wealth tax. It is a personal tax, hence it is not allowed as deduction while computing income from business. Sixth one, gift tax. It is a personal tax, hence it is not allowed as deduction. Sixth one, charities and donations. As per the Income Tax Act 1961, under Section 80G, allowed as deduction from gross total income. Eighth one, loss on sale of fixed asset. It is a capital loss, hence it is not allowed as deduction. Ninth one, interest on capital. It is a notional expenditure, hence it is not allowed as deduction. Provision for bad debts. It is a anticipatory loss, hence it is not allowed as deduction. 11th one, fines and penalties. Any fines and penalties paid for violation of law, hence it is not allowed as deduction. If it relates with the business and if it's not related with the business is also not considered, not allowed as a deduction. Gifts and presents. It is personal and notional expenditure, hence it is not allowed. 13th one, staff welfare fund. It is an anticipatory payment, hence it is not allowed as deduction. Contribution to unrecognized provident fund. It is an anticipatory payment, hence it is not allowed as deduction. Second heading, the following expenses are related with the business, hence allowed as deduction while computing profit or gains of business, but not debited in the profit and loss account, so deduct from the given profit, net profit. First one is all types of taxes. Sales tax, excise duty, import duty, export duty, and goods and service taxes, etc. if they are related with the business, allowed as deduction. Second one, depreciation on assets. Depreciation on fixed assets is allowed as deduction. Third heading, the following heads of incomes are not treated as business incomes while computing profit or gains of business. If credited in the profit and loss account, deduct from the given net profit. First one is rent received from house property. It's shown under the head income from house property, hence not to be taken as a business income. Second one, interest from bank deposits. It's shown under head income from other sources, hence not to be taken as business income. Third one, dividends received. It is shown under the head income from other sources, hence it is not to be taken as a business income. వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించు నమూనా. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 డాష్ XYZ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించు నమూనా. వివరాలు రూపాయలు. లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం. కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. 1. ఆదాయ పన్ను, విరాళాలు మరియు దాన ధర్మాలు, గృహోపయోగ ఖర్చులు, స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, యజమాని జీవిత బీమా ప్రీమియం, మూలధనంపై వడ్డీ, రాని బాకీల కోసం ఏర్పాటు, యజమాని జీతం, అపరాధ రుసుములు మరియు జరిమానాలు, సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినది, బహుమతులు మరియు కానుకలు, గుర్తింపు పొందిన భవిష్య నిధిలో జమ చేసిన మొత్తం. రెండవ హెడ్డింగ్, తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని ఖర్చులు. తరుగుదల, అమ్మక పన్ను, చెల్లించిన ఎక్సైజ్ డ్యూటీ. మూడవ హెడ్డింగ్, అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధము లేనివి.
లెస్ అంటే తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి ఇతర వనరుల శీర్షికలో కానీ లేదా ఇతర శీర్షికలలో చూపించవలసినటువంటి ఆదాయాలు. ఒకటి డివిడెండ్లు, స్వీకరించిన అద్దె, రాని బాకీల వసూళ్లు మొదలగునవి. ఈ ప్రొఫార్మాలో నమూనాలో చూపిన విధంగా మీద హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021నకు XYZ అంటే అక్కడ వ్యాపారస్తుని యొక్క పేరు కానీ లేదా అసెస్సి యొక్క పేరును మనం నమోదు చేయవలసి ఉంటుంది. యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించు నమూనా. వివరాలు రూపాయలు. లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం. ప్రతి వ్యాపార సంస్థ సంవత్సర అంతంలో తప్పనిసరిగా వ్యాపార సంస్థకు వచ్చిన లాభం లేదా నష్టాన్ని తెలుసుకోవడం కోసం కాను లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. మనకు ప్రశ్నలో లాభ నష్టాల ఖాతా ఇచ్చిన లేదా లాభ నష్టాల ఖాతాకు సంబంధించిన వివరాలు ఇచ్చినట్టయితే ఆ వివరాల నుండి మనం మొదటగా లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని స్వీకరించవలసి ఉంటుంది. స్వీకరించినటువంటి లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభాన్ని అవుటర్ కాలంలో అంటే అవతలి కాలంలో మనము అమౌంట్ రాయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. అనుమతించని ఖర్చులు అంటే వ్యాపారంతో సంబంధం లేని ఖర్చులు మరియు వ్యాపారంతో సంబంధం లేని ఖర్చులను లాభ నష్టాల ఖాతాలో ఖర్చులను చెల్లించి లాభ నష్టాల ఖాతాలో వ్యాపారం నుండి చెల్లించి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినటువంటి మొత్తాలు ఆ ఖర్చులకు వ్యాపారంతో సంబంధం లేదు కావున ఆ లేనటువంటి ఖర్చులను మనము తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఒకటవది ఆదాయపు పన్ను. ఆదాయపు పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను. ఆదాయపు పన్ను కనుక వ్యాపార సంస్థ నుండి చెల్లించి లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని మనము తిరిగి ఇక్కడ ఎన్నర కాలంలో తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా విరాళాలు మరియు దాన ధర్మాలు అంటే గుర్తింపు పొందిన సంస్థలకు ఇచ్చిన గుర్తింపు పొందని సంస్థలకు ఇచ్చినప్పటికీ విరాళాలకు దాన ధర్మాలకు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపులు ఇస్తాం. దాన్ని వ్యాపార ఖర్చుగా మనము అనుమతించడానికి అవకాశం అనేది లేదు. గృహ ఉపయోగ ఖర్చులు అంటే యజమాని యొక్క సొంత గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను కనుక వ్యాపార సంస్థ నుండి చెల్లించి కనుక లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని తిరిగి మనం ఇక్కడ నికర లాభానికి కలపవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. స్థిరాస్తుల అమ్మకంపై నష్టం అంటే వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్మడం ద్వారా కనుక నష్టం వచ్చినట్టయితే ఆ నష్టాన్ని వ్యాపారంతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ దాన్ని మూలబడి పెట్టుబడికి నష్టంగా భావిస్తాం. కాబట్టి పెట్టుబడి నష్టాలకు మనం వ్యాపారం నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపు ఇవ్వడానికి అవకాశం లేదు. కేవలం రాబడి ఖర్చులకు మాత్రమే మనం తగ్గింపిస్తాం, రాబడి నష్టాలకు మాత్రమే తగ్గింపిస్తాం. కాబట్టి మనము స్థిరాస్తుల అమ్మకంపై నష్టాన్ని మనము తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. యజమాని జీవిత బీమా ప్రీమియం అంటే వ్యాపార సంస్థ నుండి యజమాని తన సొంత జీవిత బీమా ప్రీమియంగా చెల్లించి లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాన్ని మనం తిరిగి నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. మూలధనంపై వడ్డీ. మూలధనంపై వడ్డీ భావితమైన ఖర్చు కావున మనం అనుమతించడానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక మూలధనంపై వడ్డీ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే మనం తిరిగి ఇక్కడ కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. రెండవది రాని బాకీల కోసం ఏర్పాటు అంటే రాని బాకీల కోసం ఏర్పాటు అనేది ఊహించినటువంటి లేదా భావితమైనటువంటి ఖర్చుగా భావిస్తాం. కాబట్టి మనం అది భవిష్యత్తులో జరగబోయే సంఘటన ఊహించి మనము ఖాతా పుస్తకాల రాని బాకీల కోసం ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం అనుమతించడానికి అవకాశం లేదు. యజమాని జీతం. యజమాని జీతం అనేది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. వ్యాపార సంస్థ నుండి వ్యాపార సంస్థకు యజమాని అయినప్పటికీ కూడా ఆ యజమాని వ్యాపార సంస్థ నుండి జీతాన్ని తీసుకున్నట్టయితే ఆదాయపు పన్ను చట్టం నిబంధనలు అనుమతించదు. కావున యజమాని పొందినటువంటి జీతం వ్యాపార సంస్థ నుండి తిరిగి మనము నికర లాభానికి కూడా వచ్చినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అపరాధ రుసుములు మరియు జరిమానాలు అంటే చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను చెల్లించినటువంటి అపరాధ రుసుములు జరిమానాలు వ్యాపార సంస్థతో సంబంధం ఉన్నప్పటికీ వ్యాపార సంస్థతో సంబంధం లేనప్పటికీ కూడా మనము అనుమతించడానికి అవకాశం అనేది లేదు. సిబ్బంది సంక్షేమ నిధికి చెల్లించినటువంటి మొత్తం కూడా అనుమతించాం. బహుమతులు మరియు కానుకలు. వ్యక్తిగతమైనటువంటి బహుమతులు కానుకలు ఏవైతే ఉన్నాయో వ్యాపార సంస్థ నుండి చెల్లించినట్టయితే మనం వాటికి తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం లేదు. గుర్తింపు పొందని భవిష్య నిధిలో జమ చేసినటువంటి మొత్తాన్ని కూడా మనం తగ్గింపు ఇవ్వడానికి
అవకాశం అనేది లేదు. తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని అంటే వ్యాపార ఖర్చులు చెల్లించినప్పటికీ కూడా మనము లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ డెబిట్ చేయనటువంటి మొత్తాలను మనం తిరిగి అనుమతించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రెండో హెడ్డింగ్ కింద నుంచి తీసివేయవలసి ఉంటుంది నికర లాభం నుండి. ఒకటి తరుగుదల అమ్మక పన్ను చెల్లించినటువంటి ఎక్సైజ్ డ్యూటీ. మూడవది అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం